హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మరి మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేసేయండి. ఈరోజు నేను ఆకుకూర చేస్తున్నానండి. చాలా సింపుల్ డిష్ అండ్ హెల్తీ డిష్. ఫస్ట్ ఆకుకూర శుభ్రంగా సాల్ట్ వేసి వాష్ చేసుకోండి, అప్పుడు ఇంకా ఫ్రెష్గా ఉంటుంది. ఆకుకూర కట్ చేసుకొని దాంట్లో పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు, కొంచెం చింతపండు మొత్తం కలిపి పెట్టేయాలండి. సో మొత్తం అన్నీ కలిపి రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం కొంచెం పసుపు వేసుకుందాం. తర్వాత మనకు స్పైసీ కావాలనుకుంటే కొంచెం చిల్లీ పౌడర్ వేసుకోవచ్చండి. వేసుకోకపోయినా పర్వాలేదు, ఎందుకంటే మనం దీంట్లో ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ వేసాం కాబట్టి. నెక్స్ట్ ఆయిల్ కొంచెం వేసుకోవాలండి. ఆయిల్ కంపల్సరీ ఏమీ కాదు, కొంచెం వేస్తే మంచిది, టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆకుకూరలో వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్లోనే బాయిల్ అయిపోతుంది. సో తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత బ్యాలెన్స్ ఆకుకూర ఉంటే అది కూడా మనం వేసేసుకుందామండి. ఇది నేను మా అత్తయ్య గారి దగ్గర నేర్చుకున్నానండి. మా అత్తయ్య గారు ఇలాంటి వంటలు చాలా సింపుల్గా ఫాస్ట్గా అవేవి నాకు చూపిస్తూ ఉంటారు. నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. చూడండి, ఇదంతా చక్కగా బాయిల్ అయిపోయిన తర్వాత దీన్ని పప్పులాగా చక్కగా మెదుపుకోవాలి. చూడండి, ఇలా తయారైంది. సో నెక్స్ట్ మనం కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో ఎండుమిరపకాయలు, చిన్నులపాయలు, పోపు దినుసులు, కరివేపాకు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకుని ఆనియన్స్ వేసుకోవాలండి. ఈ ఆకుకూరకి టేస్టే ఆనియన్స్ మనం ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది. చూడండి, నేను ఆనియన్స్ వేసేసుకున్నాను. చక్కగా వీటిని కూడా కొంచెం ఫ్రై చేసేసుకుందాం. వీటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మెదుపు పెట్టుకున్న ఆకుకూర ఉంది కదండి, అది దీంట్లో మిక్స్ చేసుకుందాం. చూడండి, పిల్లలు ఎక్కువ ఆకుకూర తినరు. సో మనం ఇలా చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చక్కగా హెల్తీ ఫుడ్ కూడా మీరు కూడా ట్రై చేయండి.